రంగారెడ్డి చుట్టూ మీకు ఏ భూమి ఉన్నా కూడా ఆ భూమి దాదాపుగా నిషేధిత జాబితాలో ఉన్నది. ఆ భూమిలో సగం రేటు పోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటే తప్ప మీ భూములు మీ వశం కాదు. లేకపోతే మీ భూములను మీరు అమ్ముకోవడానికి మీరు భూ యజమానులుగా ప్రభుత్వం గుర్తించడం లేదు. అమ్ముకోలేరు, కొనుక్కోలేరు, దాని మీద రూపాయి తెచ్చుకోలేరు, తినలేరు. 1 కోటి ఎకరాలకు లింక్ పెట్టాడు. ఆ 1 కోటి ఎకరాల్లో 20 లక్షల ఎకరాలు, ఒక్కో ఎకరానికి ₹1 కోటి వేసుకున్న 20 లక్షల కోట్లకు ఈ రేవంత్ రెడ్డిని కొట్టేటోడు లేడు. రేవంత్ రెడ్డి పదవిలో ఉన్నా లేకపోయినా రేపు ముఖ్యమంత్రి సీటును కొనుక్కునే స్థాయికి ఇంకా ఈ రెండవ వార్త మనం చూద్దాము. సర్కారు వారి భూదందా, ఐటీ కోసం సేకరించిన భూములు అమ్మకానికి. తెల్లాపూరు ఉస్మాన్ సాగర్లో 47.5 ఎకరాల భూమి అమ్మకానికి పెట్టారట. బీఆర్ఎస్ హయాంలో ఐటీ అభివృద్ధి కోసం భూముల సేకరణ 3,000 కోట్ల లక్ష్యంతో వేలానికి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నియోపోలిస్లో 10 ఎకరాల్లో అల్లుడికి దారాదత్తం, ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో 4th సిటీ, ప్రభుత్వ భూములతో బంతాట ఆడుతున్న రేవంత్ రెడ్డి. సో నాకు తెలిసి కేవలం ఈయన ప్రభుత్వ భూములతోనే బంతాట ఆడట్లేదు. ఒకవైపు కాంగ్రెస్ తోటి ఆడుతున్నాడు, ఒకవైపు బీఆర్ఎస్ తోటి ఆడుతున్నాడు, ఇంకొకటి బీజేపీ తోటి కూడా ఆడుతున్నాడు. ఎందుకు? ఆయన ఆడే ఆటే బంతాట. ఆయన ఫుట్బాల్ ప్లేయర్ అని ఆయనకైనా ప్రకటించుకున్నాడు. నేను ఫుట్బాల్ ప్లేయర్ని, నేను బంతాట ఆడతాను, ముచ్చటే లేదు. ఎవడైనా సరే గ్రౌండ్లో ఎవడున్నా సరే నేను బంతాట ఆడడం క్లియర్ అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మెస్సీని తీసుకొచ్చి కూడా బంతాట ఆడుకున్నాడు. మనవంతోటి కూడా బంతాట ఆడించాడు. నేనే కాదు, నా మనవడు క్రీజులోకి వచ్చినా కూడా బంతాట ఆడతాం రా భయ్ అని చెప్పాడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళతోటి కాదు, బీజేపీ వాళ్ళతోటి కాదు, రాష్ట్ర ప్రజలతోటి బంతాట ఆడుతున్నాడు ఆయన. ఎందుకు రాష్ట్ర ప్రజలతో బంతాట ఆడుతున్నాడు అంటే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు, నెరవేర్స్తాడన్న నమ్మకం కూడా ఇప్పుడు జనాలు కోల్పోయారు. అయితే అది నెరవేర్చకపోగా ఒకటి ఏంటంటే ఇప్పుడు భూములను మొత్తం చెరపట్టే కార్యక్రమం మొదలుపెట్టాడు. సో రేవంత్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా అవునన్నా కాదన్నా అందరికీ తెలిసిన నిజం ఏంటంటే ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ డాన్. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటే బాగుండదు, ముఖ్యమంత్రిని పట్టుకుని రియల్ ఎస్టేట్ డాన్ అందాం మనం. ఆ రియల్ ఎస్టేట్ డాన్ ఎక్కడ? జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే ఆయన ప్రస్థానం రియల్ ఎస్టేట్లో మొదలైంది. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగాయో అందరికీ తెలుసు. ఆ జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలోనే ఈరోజు ఆయన ఇప్పటికీ ఉన్నారు. సో ఈ జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ద్వారా నేర్చుకున్న ఈ రియల్ ఎస్టేట్ దందాల వ్యవహారం మొత్తం చివరికి ఆయనని ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకెళ్ళి కూర్చోబెట్టాయి. కొండాపూర్లో కానీ కోకాపేటలో కానీ ఆయన చేసిన రియల్ ఎస్టేట్ దందాలు మామూలు కాదు. రియల్ ఎస్టేట్ పేరు మీద ఎవడు ఏం చేసినా వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకు పర్మిషన్ లేకుండా కడుతున్నారని వాళ్ళ మీద ఆర్టీఐ చట్టాల ద్వారా వివరాలను అధికారికంగా పొంది వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్లకు 3 చెరువుల నీళ్లు దాపించిన రేవంత్ రెడ్డి ఈరోజు భూముల గురించి ఆయనకు తెలిసినంత పూర్తి స్థాయిలో ఇంకెవరికి తెలియదని చెప్పొచ్చు. భూముల యొక్క విలువేంది తెలుసు, ఆ భూములను ఏ విధంగా వాడుకోవాలో తెలుసు, ఏ విధంగా అమ్మకానికి పెట్టాలని తెలుసు, అమ్మకం పెట్టడం ద్వారా దాని ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలని తెలుసు. ఈ రకంగా తెలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న భూములను మొత్తం అమ్మడానికి మొదలుపెట్టాడు. రాయదుర్గంలో మన భూములను అమ్మాడు, మన నియోపోలిస్లో భూములను అమ్మాడు. ఇప్పుడు తెల్లాపూర్ దగ్గర ఉస్మాన్ సాగర్లో 47 ఎకరాలను భూములను అమ్మకానికి పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి దగ్గర డబ్బులు కావాలి. ఎలాగో 9,000 కోట్లు ఎగ్గొట్టాడు, 1,000 కోట్లకు ఆల్రెడీ మంత్రులకు టార్గెట్ పెట్టాడు. మరి ప్రభుత్వం ఇప్పుడు మార్చిలో ఆల్రెడీ బడ్జెట్ పెడుతున్నారు. ఏప్రిల్, మే, జూన్ ఇంకా చాలా ఎక్కువ ఖర్చులు రాబోతున్నాయి. నీటి ఎద్దడి పెరగబోతున్నది. రైతులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఎన్నికలు రాబోతున్నాయి, ముఖ్యంగా పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు పెద్ద ఎత్తున డబ్బులు కావాలి. 300 డివిజన్లకు 300 కార్పొరేటర్లకు ఒక్కొక్కరికి మినిమం 500 అయినా కూడా 300 × 1,500 కోట్ల రూపాయలు వాళ్ళకే కావాలి. సో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు కావాలి కాబట్టి ఈ డబ్బులు కావడానికి డబ్బులు చెట్లకు గాయట్లేదు. మైనింగ్ దవ్వుకుంటే వాళ్ళ ఇంట్లోకి పోతాయి తప్ప ప్రభుత్వానికి రావు, ప్రభుత్వానికి ఇవ్వలేరు కూడా. కాబట్టి ప్రభుత్వానికి డబ్బులు రావాలంటే ప్రభుత్వ భూములను అమ్మాలి. అందుకోసము తెల్లాపూర్లో ఈ 47 ఎకరాలను అమ్మకానికి పెట్టాడు. ఇక ఇందులో రెండవ అంశం ఏంది? హరీష్ రావు చెప్తున్నట్టు నియోపోలిస్లో 10 ఎకరాలు అల్లుడికి దారాదత్తం. ఈయన మేనల్లుడు, ఏది బిడ్డనిచ్చిన అల్లుడు కాదు, మేనల్లుడు. ఈ మేనల్లుడు ఇప్పుడు అక్కడ మొత్తం రేవంత్ రెడ్డి కుటుంబంలో
అన్నదమ్ములు మొత్తము ఇదే పనిలో ఉన్నారు. అల్లుడు నైని బొగ్గు కానీ మొత్తం సింగరేణిని బిడ్డనిచ్చిన అల్లుడికి ఆయన చెప్పాడు. ఆ తర్వాత మెయిన్ అల్లుడికి అత్యంత విలువైన భూమి నియోపోలిస్. ఈరోజు అవునన్న కదన్న 150 ఒక ఎకరం 150 కోట్లు ఎక్కడ పలుకుతున్నది అంటే నియోపోలిస్లో పలుకుతున్నది. అలాంటి నియోపోలిస్లో 10 ఎకరాలు అల్లుడికి దారాదత్తం. అంటే 150 × 10 1500 కోట్లు. సో ఈ 1500 కోట్లు అధికారికంగా అటుపోతే అనధికారికంగా మనలో 7 ఎకరాలు ఇచ్చారట. సో అది ఎంత అవుతుంది? 15 ఏళ్ళ 105, అది 10 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అవుతుంది. సో ఇట్లా 100 కోట్ల 1500 కోట్లు ప్లస్ 1000 కోట్లు 2500 కోట్ల రూపాయలని మేనల్లుడికి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంత పెద్ద మామ, ఇంత పెద్ద విశాల హృదయం ఉన్న మామ, ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చే మామ నాకు తెలిసి భారతదేశంలో ఎవడు లేడు. సో ఇట్లా 2500 కోట్ల రూపాయలను అల్లుడికి మెయిన్ అల్లుడికి గిఫ్ట్గా నియోపోలిస్లో ఇచ్చి ఇక నువ్వు దున్నుకోరా, నీ ఇష్టం వచ్చింది చేసుకోరా అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇన్ని వేల కోట్లు వచ్చిన తర్వాత నాకు నిబంధన లేని, నాకు చట్టం ఏందని ఆయన మొత్తం క్రషర్ల వ్యవస్థను మొత్తం అక్కడ డైరెక్ట్గా క్రషర్లు, మొబైల్ క్రషర్లు తప్ప పర్మనెంట్ క్రషర్స్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదు. బట్ మా మామ నా మీద గింత అభిమానంతో 2500 కోట్లు ఇస్తే నేను చట్టాన్ని కనుక ఫాలో అయితే మా మామ ఎంత ఫీల్ అవుతాడో, ఏంద్రా ఇంత పిరుకోడు అని ఆయన కూడా మామకు దగ్గర అల్లుడు అనిపించుకోవడానికి డైరెక్ట్గా చట్టాన్ని నిబంధనను తుంగలో దొక్కి అక్కడ క్రషర్ల వ్యవస్థని పూర్తిగా పర్మనెంట్గా ఏర్పాటు చేసి క్రషింగ్ చేస్తున్నాడట. సో ఇది ఆయన మైనింగ్ డన్, ఆ మైనింగ్ మాఫియా నడుస్తున్నది. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాలనలో ఒక్కొక్క దృష్టాంతం చూస్తుంటే మనకు కనిపిస్తున్న నిజాలు ఏంటంటే భూములను చెరపట్టడం. అది పేదోళ్ళైనా పెద్దోళ్ళైనా ఉన్నోడైనా లేనోడైనా ఎక్కడ భూమి ఉంటే అక్కడ భూమిని చెరపట్టడమే మార్గంగా ఈరోజు ప్రజాపాలన కొనసాగుతున్నది. భూదందా, భూదోపిడి నిలువెల్లా ఈరోజు భూభారతిలో 1 కోటి ఎకరాలను మొత్తం నిషేధిత జాబితాలో చేర్చారట. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఆ వ్యవహారం మొదలు కాబోతుంది. అప్పుడు ఇంకా పేదల యొక్క ఆహాకారాలు ఏ స్థాయికి వెళ్తాయో తెలియదు. రంగారెడ్డి చుట్టూ మీకు ఏ భూమి ఉన్నా కూడా ఆ భూమి దాదాపుగా నిషేధిత జాబితాలో ఉన్నది. మీ భూమి మీది అని చెప్పుకోవాలంటే మీరు మీ డాక్యుమెంట్లతో పాటు ఆ భూమిలో సగం రేటు పోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటే తప్ప మీ భూములు మీ వశం కాదు. లేకపోతే మీ భూములను మీరు అమ్ముకోవడానికి మీరు భూ యజమానులుగా ప్రభుత్వం గుర్తించడం లేదు. అమ్ముకోలేరు, కొనుక్కోలేరు, దాని మీద రూపాయి తెచ్చుకోలేరు, తినలేరు. అది నిషేధిత జాబితాలో చేర్చేస్తున్నారు. ఇంత ప్రమాదకరమైన భూ వ్యవహారాన్ని భూభారతి ద్వారా రేవంత్ రెడ్డి ముందటికి తీసుకొస్తున్నాడు. ఇక మీరు కాచుకోండి ఏం జరగబోతుంది. ఈ 47 ఎకరాలు అనేది చాలా చిన్న విషయం, 3000 కోట్లు. ఆయన దాదాపుగా 1 కోటి ఎకరాలకు లింక్ పెట్టాడు. ఆ 1 కోటి ఎకరాల్లో 20 లక్షల ఎకరాలు, ఒక్కో ఎకరానికి 1 కోటి రూపాయలు వేసుకున్న 20 లక్షల కోట్లకు పెద్ద ఎత్తున ఆయన స్కెచ్ చేసుకున్నాడు. ఆ స్కెచ్లో ఇంకా ఈ రేవంత్ రెడ్డిని కొట్టేటోడు లేడు. రేవంత్ రెడ్డి పదవిలో ఉన్నా లేకపోయినా రేపు ముఖ్యమంత్రి సీటును కొనుక్కునే స్థాయికి ఈ భూదందాను, ఈ వ్యవహారాన్ని తీసుకొని వెళ్తున్నాడు అనే చర్చ జరుగుతుంది. మరి ఏం జరుగుతుందనేది చూద్దాం.